హర్ముజ్ జలసంధి అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ దాడులతో ఆయా దేశాల నౌకలు హర్ముజ్ను దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు హర్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో ఏ నౌక దాటకుండా భారీ ఎత్తున మందు పాత్రలు అమర్చుతోంది ఇరాన్. దీంతో ఇరాన్ అనుమతి లేకుండా చమురు నౌకలు హర్ముజ్ను దాటే పరిస్థితి కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆసియాలోని కీలక దేశాల్లో చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరేలా కనిపిస్తోంది. హర్ముజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందుపాత్రలు అమరుస్తోంది. వీటిని తొలగించడం అత్యంత భారీ వ్యయ ప్రయాసాలతో కూడిన పని. వాటి బారిన పడకుండా సురక్షితంగా హర్ముజ్ దాటే మార్గం ఇరాన్కు మాత్రమే తెలుసు. అందుకు అనుగుణంగానే ఇరాన్కు చెందినవిగా భావిస్తున్న పలు చమురు నౌకలు మాత్రం హర్ముజ్ గుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు హర్ముజ్ గుండా ఇరాన్ అనుమతి లేకుండా చమురు నౌకలు ప్రయాణించడం దాదాపు అసాధ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియా కల్లోలం నేపథ్యంలో చమురు ధరలు త్వరలో ఆకాశాన్ని అంటడం ఖాయమని ఇరాన్ జోస్యం చెప్పింది. త్వరలో బ్యారెల్కు ఏకంగా $200 దాకా చేరవచ్చునని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచమంతా అందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండర్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసినందుకు ఇలాంటి పర్యావసానాలు తప్పవన్నారు. చమురు, సహజవాయువు సరఫరాల్లో ఆటంకానికి అమెరికాయే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దుయ్యబట్టింది. మరోవైపు యుద్ధంతో చమురు సరఫరా పడకేసిన నేపథ్యంలో అత్యవసర నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. IEA ఈ స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేయడం చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే హర్ముజ్ జలసంధి గుండా చమురు, సహజవాయువు రవాణా వీలైనంత త్వరగా పునఃప్రారంభం కావడమే సమస్యకు పరిష్కార మార్గమని IEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశాభావం వెళ్లిబుచ్చారు. మొత్తంగా హర్ముజ్లో ఇరాన్ చర్యలను అడ్డుకుంటున్నామని అమెరికా చెబుతున్నా నౌకలు వెళ్లే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. యుద్ధాన్ని ఆపేందుకు విధానపరమైన చర్యలు ప్రారంభమై త్వరితగతిన ఓ పరిష్కారం చూపి ముందు హర్ముజ్ను తెరిస్తే తప్ప ప్రపంచవ్యాప్తంగా చమురు అవసరాలు తీరే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.